అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? జిల్లాల్లో సిచ్యువేషన్ ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఏదైతే 2 రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి నిన్న సాయంత్రం అంటే శుక్రవారం సాయంత్రానికి ఒడిశా ఛత్తీస్గఢ్ సమీపంలో తీవ్ర వాయుగుణంగా మారిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడాను భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి. మరోవైపు దీని ప్రభావం అటు తెలంగాణ జిల్లాల్లో కూడా విస్తారంగా కురుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే గడిచిన 48 గంటల్లో దాదాపు రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాలతో పాటు అటు తెలంగాణ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. దాదాపు 25 నుంచి 40 సెంటీమీటర్ల మేర కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం నమోదైన పరిస్థితి. ఇక ఏజెన్సీ విషయానికి వస్తే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఏదైతే వాతావరణ శాఖ స్పష్టం చేసిందో విండ్ స్పీడ్ దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే కచ్చా హౌసెస్ కావచ్చు, చిన్న చిన్న రేకుల షెడ్లు, లేదంటే చిన్న పూరి గుడిసెలు, లేదంటే మిద్దె ఇళ్ళు, ఇవన్నీ కూడా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది. ఇంకో పక్క ఈ భారీ వర్షాల కారణంగా ఇప్పటికే వాగులు వంకలు పొంగి పొరులుతున్న ప్రవృత్తి. మరోవైపు ఏదైతే లోతట్టు ప్రాంతాలను ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమైన పరిస్థితి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఉభయ గోదావరి జిల్లాలు, ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, మరోవైపు తూర్పు గోదావరి జిల్లా కావచ్చు, ఈ కోనసీమ ఏరియాలన్నింటిలో కూడా దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడాను వర్ష ప్రభావం చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, మరోవైపు లంక గ్రామాలన్నీ కూడా పూర్తిస్థాయిలో ముంపుకు గురైన పరిస్థితి మనందరం కూడా 2 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. అయితే మరో 48 గంటల పాటు దీని ప్రభావం ఉంటుందని చెప్పి ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాలను కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ప్రధానంగా ఇది ఏదైతే కొద్దిసేపటి క్రితమే క్రమేణా బలహీన పడుతూ తీవ్ర వాయుగుండంగా మారినటువంటి ఈ అల్పపీడనం ఏదైతుందో ఇది క్రమేణా బలహీన పడుతూ ఒరిస్సా వద్ద తీరాన్ని తాకుతున్నదని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాగల 48 గంటల్లో దీని ప్రభావంతో అటు ఒడిశా, ఛత్తీస్గఢ్, మరోవైపు కోస్తాంధ్ర, ఇంకోవైపు దక్షిణ కోస్తా జిల్లాల్లో, అదేవిధంగా తెలంగాణ ఏదైతే ఉందో భద్రాచలం కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇక ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే నైరుతి ఋతుపవనాలు కూడాను దీని ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఎప్పుడైతే సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందో ఋతుపవనాలు మరింత బలపడి పూర్తి స్థాయిలో దాని ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రైతాంగాన్ని విషయానికి వస్తే అకాలంగా కురుస్తుంది అల్పపీడన ప్రభావం, వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా వ్యవసాయ రంగం పూర్తిగా కుదిరైన పరిస్థితి. పంటలన్నీ కూడాను నీట మునిగిన పరిస్థితి. ఏదైతే నారుమళ్లు వేసుకొని మరి 2-3 రోజుల్లోనే ఏదైతే ఈ పంట పొలాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కలకలలాడుతూ కనిపిస్తాయి అనే నేపథ్యంలో ఒక్కసారిగా అన్నదాతలందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. పంటలన్నీ కూడా వేలాది హెక్టార్లో నీట మునిగిన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూనే ఉన్నాం. ఇంకా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడం, కొన్ని చోట్ల అయితే విద్యుత్ స్తంభాలు ఇరిగిపడడం. మరోవైపు తాజాగా మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలోని ధర్మానగర్ ఏరియాలో ప్రాచీన శివాలయానికి సంబంధించిన ఒక ప్రహరీ గోడ, ఎప్పుడో దాదాపుగా 70-80 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఒక ప్రాచీన గోడ కూడా కూలిపోయింది. అయితే అక్కడ ఎటువంటి ప్రమాదం, ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదని చెప్పి ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. నిన్న సాయంత్రం హఠాత్తుగా దాదాపు 2-3 రోజులు కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే ఆ గోడ కూలిపోయిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో అల్పపీడనం వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని చెప్పి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇదే పరిస్థితి మరో 48 గంటలు కొనసాగే అవకాశం కూడా ఉందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ సంబంధించి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మొత్తం అన్ని జిల్లాల అధికారులు ఎవరైతే ఉన్నారో కలెక్టర్లు అందరితో కూడా వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదంటే ప్రకృతి విపత్తు కాబట్టి దీన్ని ఎవరు కూడా ఆపే పరిస్థితి ఉండదు, కానీ ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల పైన ఉందని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడి నుంచి మనం చూసుకున్నట్టు ఈ వర్షాల కారణంగా ఏదైతే కొన్ని ఏరియాలు ఉన్నాయో, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు కానీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, డెంగ్యూ ఫీవర్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇప్పటికే డెంగ్యూ తోటి చాలా చోట్ల అటు మనం పార్వతీపురం కానీ, బొబ్బిలి కానీ, విజయనగరం జిల్లాకు సంబంధించి ఈ ప్రాంతాల్లోనూ, మరోవైపు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అదే విశాఖపట్నానికి సంబంధించి కూడా కొన్ని ఏరియాలో కూడా అంటువ్యాధులు ప్రబలుతున్న పరిస్థితి. దానికి కూడా అవసరమైన మందులన్నీ కూడా తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో పర్టికులర్ గా ఇంటింటికి కూడాను ఈ మలేరియా బృందాలను ఏర్పాటు చేసి అక్కడికి వెళ్లి వాళ్ళకి చికిత్స ఇవ్వాలి, బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయాలని చెప్పి ఇప్పటికీ అధికారులు వైద్య ఆరోగ్య శాఖ కూడా స్పష్టమైన
ఆదేశాలు జారీ చేసింది. ఇంకో పక్క సముద్ర తీరం వెంబడి ఎటువంటి విపత్తులు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు కూడా పహారా కాస్తున్న పరిస్థితి మన విశాఖ సాగర్ తీరం దగ్గర చూడొచ్చు. ఎవరైనా అంటార్టికా సముద్రంలోకి వెళ్తే, ఎందుకంటే విశాఖపట్నం అనగానే పర్యాటక ప్రాంతం, ఇక్కడ టూరిస్టులు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. వాతావరణం చల్లగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా చాలా మంది టూరిస్టులు బయట నుంచి ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఎవరైనా గబుక్కున సముద్రంలోకి వెళ్తే వాళ్ళు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి పోలీసులు కూడా అప్రమత్తమై సిఐలు, ఎస్ఐలు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మరోవైపు మనం చూసుకోవచ్చు, కానిస్టేబుల్స్ కూడా వాళ్ళు అప్రమత్తంగా ఉన్నారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా మనం స్పష్టంగా విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే అకాలంగా కురుస్తున్న అల్పపీడనం వాయుగుండం ప్రభావంతో మొత్తం అన్ని ప్రాంతాలు, ఇటు తెలంగాణ అనే కాకు, ఆంధ్రప్రదేశ్ అనే కాదు, మొత్తం అన్ని చోట్ల కూడా చాలా అలర్ట్ గా ఉన్న పరిస్థితి అధికార యంత్రాంగం. అయితే మొత్తం మీద ఈ వాయుగుండం వీకెండ్ అవుతున్న నేపథ్యంలో ఒరిస్సా దగ్గర తీరాన్ని దాటుతుందని చెప్పి వాతావరణ శాఖ చెప్పినట్టుగానే చాలా వీకెండ్ అవుతున్న పరిస్థితి. అయితే దీని ప్రభావం మరో 48 hours ఖచ్చితంగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి జ్యోతి.